రాయనాపురం భూమగారి సిద్ధరామగౌడు, గ్రామం రాయనాపురం, మండలం రామపేట, జిల్లా మీదకు. మేము మా నాయన కాలంలో నుంచి కాసు చేసిన భూములు పాత పాస్బుక్లు ఉన్నాయి, కొత్త పాస్బుక్లు మాకు ఇవ్వలేదు. ఇప్పటికీ మోడీ పైసలు లేవు, రైతు బంధు లేదు, ఏమీ లేదు. భూమి ఉన్నది కానీ బుక్కులు ఇస్తలేరు. ఎంత సర్వే నెంబర్ ఎంత? 881. ఎంత ఎన్ని ఎకరాలు ఉంటుంది? 2 ఎకరాలే నాకు. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంటుంది సర్వే? అంతా 700 ఎకరాలు ఉందట అన్నారు. 700 ఎకరాలు ఉంది అన్నారు, కానీ నాకున్నది 2 ఎకరాలు. సాగులున్న వస్తున్నాయా మరి? సాగులున్న బుక్కులు వచ్చిన వాళ్ళకి అందరికి వస్తుంది. రైతు బంధు వస్తుంది, మోడీ పైసలు. మొన్న వడ్డు పెట్టాలంటే ఒన్నో 10 ఇస్తే వాళ్ళు వాడుకున్నాక మాకు ఇచ్చిన పైసలు. ఇప్పటికి ఇంకొకటి పైసలు ఇవ్వలేదు మాకు. ఇప్పుడు సాగులున్న వాళ్ళకి లేవా పట్టాలు? సాగులు ఉన్నోళ్ళం ఉన్నాము. నాకు 5 బోర్లు ఉన్నాయి, నాకు 4 బోర్లు ఉన్నాయి. 2 ఎకరాలలో 4 బోర్లు ఉన్నాయి. సాగు చేస్తున్నా, బోర్లు ఉన్నాయి, పంట పండుతుంది. అమ్ముదామంటే నాకు అధికారం లేదు, పట్టా పుస్తకం లేదు. పాత పాస్బుక్లు ఉన్నాయి, కొత్త ఇస్తలేరు. ఒకడు ఎక్స్పర్ట్గా ఇయ్యలేదు, మరి ఆగిపోయింది. చిన్నశంకర్ రాయలపురము, మాది మండలం రామంపేట, జిల్లా మీదకు. అయితే మాది ఏమైందంటే ఆనవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు భూమి ఇచ్చింది, అసైన్డ్ భూమి, గవర్నమెంట్ అసైన్ ల్యాండ్ ఇచ్చింది మాకు. ఇట్లా మేము మస్తు రోజులు చేసుకున్నాం, అయిపోయింది. ఒకసారి ఫస్ట్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఒకటి ఒకసారి, కానీ బుక్కులు రాలేదు. బుక్కులు రాకపోతే కలెక్టర్ చుట్టూ ఎంఆర్ఓ దగ్గరికి, ఆర్డీఓ దగ్గరికి, కలెక్టర్ దగ్గరికి తిరిగి దమ్కొచ్చింది. ఇక సాలించుకున్నాక ఈ ఎమ్మెల్యే దగ్గరికి ఆడి ఏడిపోయినా కానీ ఏడిపోయినా కాలేదు. ఈ భూభారత వస్తుందంటే సపరేట్ ఇప్పటి వరకు ఏది. మళ్ళీ ఇప్పుడేమంటారు, అప్పుడేమన్నట్టు 40-50 ఎకరాలు ఉన్నది, మీకు ఇస్తాము చేస్తాము, మంచి కొంత మిగతాను అన్నారు. ఇలా 40 ఎకరాలు కాదు మీరు చేసి. ఇప్పుడు మాకు బోర్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి, మా డాంబర్ రోడ్కే ఉన్నాయి. సాగులు ఇప్పుడు పంటనే ఉన్నది. నాది పోసిన బోర్డు ఉన్నాయి నేను రోడ్కే, కానీ ధర్మీయ లేదు. ఈ మా ఊరు పెద్ద మంత్రి ఏం చేశారంటే, అయితే ఫస్ట్ సర్వే చేసిరు కదా, సర్వే చేసినప్పుడు ఏం చేసి వాళ్ళకి అనుకూలమైన భూములు బుక్కులు ఇచ్చారు. మాకు భూములు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, అందున్నాయి. అవి ఫారెస్ట్లో పెట్టింది, అంత అడేలా కొట్టి ఫారెస్ట్లో పెడితే మేము ఎంఆర్ఓ దగ్గర పోయినాం. ఏం సార్ మాది మరి మాకు భూములు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి, పైప్లైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి పోయినా పోతే మేము 60 మందిని పోయినాం. ఒక్కనాడు 60 మంది జిల్లా తిరిగి వచ్చింది. అయితే ఫారెస్ట్ సార్ ఏమంటే, అవు సార్ మాకు ఫారెస్ట్ ఉందా మరి రాయలపురం మీద అని నేను అడిగిన. మీరు ఎవరు అడగరు, నేను అడుగుతున్నాను చెప్పిన. అడిగితే సరే అడిగే పెద్ద మంచి అని అన్నాడు. అంటే మా రాయలపురం మీద ఫారెస్ట్ ఉన్నదా? ఇంతకు ఫారెస్ట్ లేకున్నా ఫారెస్ట్ లేదు ఉన్నదని చెప్తున్నారు. మా ఊరి మీద ఫారెస్ట్ ఉన్నదా అని అడిగిన. అంటే ఇప్పుడు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు అసైన్ ల్యాండ్ భూమి కావాలి, ఫారెస్ట్లు మా దగ్గర లేవు. ఈ నర్మల దొంగలు ఉట్టించారు. వాళ్ళు ఎంఆర్ఓ అన్నట్టు ఏమన్నంటే, మీ ఊరు పేద మంత్రులే సర్వే చేసిన కాడికి మాకు ఇచ్చిర్రు, తగ్గిపోయి ఫారెస్ట్ అండి బౌండరీ పెట్టి ఇచ్చిరా. నేను ఊళ్ళ పేరు అంటే చెప్పాలని ఎంఆర్ఓ అన్నాడు. మాకు 50 సంవత్సరాల నుంచి కాస్తు చేస్తున్నాము. ఖాళీ కేసీఆర్ ప్రభుత్వం నుంచి రైతు బంధు, రెండోది బ్యాంకుల రుణమాఫీ గురించి, బ్యాంకు గురించి, దానికి మొత్తం పాస్బుక్లు చేయించుకొని భూమి లేకున్నా కానీ గుట్టరాలు 3-4 ఎకరాలు చేయించుకొని లోన్లు పట్టుకొని కాస్తులు ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది సార్. కాస్తులు లేని వాళ్ళు బుక్కులు ఉన్నాయి, కాస్తులు ఉన్న వాళ్ళకి బుక్కులు రాలేదు సార్. నేను రజని, తహసీల్దార్ రామాయణపేట్. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 6 కొత్త చట్టం రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో భాగంగా ఇవాళ రామాయణపేట్ మండలంలోని రాయలాపూర్ గ్రామంలో రెవెన్యూ సదస్సు కార్యక్రమం అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇటు కార్యక్రమంలో ప్రజలు సానుకూలంగా స్పందించి వారి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు తీసుకొని వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా 881 సర్వే నెంబర్, రెవెన్యూ ఫారెస్ట్ బౌండరీ డిస్ప్యూట్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నాము. అండ్ మేజర్గా నిన్నటి వరకు 1274 అప్లికేషన్స్ వచ్చాయి. దాంట్లో 910 అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో చేయడం జరిగింది. కాబట్టి రేపు జరిగే రామాయణపేట్ మండలంలో రైతు వేదికలో నిర్వహించే రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో మీ భూ సమస్యలు ఏవైనా ఉంటే దరఖాస్తు చేసుకొని మీ భూ సమస్య పరిష్కరించుకోవాల్సిందిగా తెలియజేయండి. థ్యాంక్ యూ.
ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.